మాణిక్యరావు గారికి కూడా నమస్కారం. రిషి గారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ముందుగా మీకు సారీ చెప్తున్నానండి, వేరే డిబేట్ నుంచి వచ్చాను. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమము, వ్యవస్థల ప్రక్షాళన గురించి ఎంత ఎక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సరే, మీరు అడిగారు కాబట్టి డీటెయిల్ బుక్ చేసి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు పేపర్ పెట్టాడు, ఒక టీవీ ఛానల్ పెట్టాడు, కానీ పుస్తకాల షాప్ పెట్టలా. ఇప్పుడు పుస్తకాల షాప్ పెట్టాడు. ఈ డిజిటల్ బుక్లో ఆడి పేరు రాస్తా, వీడి పేరు రాస్తానని హైదరాబాద్ నెంబర్ ఇచ్చాడు. ఆయన ఆంధ్రప్రదేశ్కి మాజీ సీఎం, ఆయన పార్టీ ఉంది ఆంధ్రప్రదేశ్లో, నాయకులు ఆంధ్రప్రదేశ్, కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్, కానీ హైదరాబాద్ ఫోన్ చేయాలి. ఈ దిక్కుమల్ల వ్యవహారం ఏంటో అర్థం కాదు. రెండోది ఏంటంటే, ఆయన మాట్లాడుతున్నప్పుడు పేపర్ పక్కకు లాగండి కాస్త, ఏది చెప్పలేడు. బ్లాంకే కదండి. ఈరోజు నీ డిబేట్లో ఉన్న ముగ్గురివి వితౌట్ పేపర్ ఏకధాటిగా 1 అవర్ మనం ఈ రాష్ట్రం గురించి మాట్లాడగలం. మీరు చంద్రబాబు నాయుడు గారు 3 గంటలు మాట్లాడగలరు. అసలు శుభం పలకరా, ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళిపోయి జంట శుభం పలకరా పెద్ద ఆయన అంటే నీ భార్య ముండమోయిన కాక అంట. ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి. చేతైంది మీరు పుస్తకాలు పెట్టుకోండి, పేరులు రాసుకోండి, సప్త సముద్రాలు, రప్ప ఈడ్చుకొస్తాం, పొడుసుకొస్తాం. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పుస్తకం ఉంది, అది రాజారెడ్డి గారి పుస్తకం. ఆ పుస్తకాన్ని చూసే మనం పాలించాడు 5 ఏళ్ళు, అక్షరం పొల్లు పోకుండా. అంటే లోకేష్ గారు ఏదో ఎర్ర పుస్తకం అన్నాడు కాబట్టి, ఆ ఎర్ర పుస్తకానికి అలా అంటే అధికారం వచ్చింది కాబట్టి నేను కూడా ఒక పుస్తకం అందాము అని ఈ రెడ్ బుక్ దెబ్బకి జగన్మోహన్ రెడ్డి గారి మతి దుబ్బినట్టు. నేను ఒక మాట చెప్తా, వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఓజీ సినిమాకి వెళ్ళాలి. అవునా? ఓజీ సినిమా చూస్తే పవన్ కళ్యాణ్ చెప్తాడు, అందులో అన్ని పుస్తకాల గురించి చెప్తాడు ఆయన. అవునా? ఏమండి, అదొక రాజకీయ పార్టీనేనండి. దిక్కుమాలిన వ్యవహారాలు, దిక్కుమాలిన పరిస్థితి. మీకు ఒక మాట చెప్తాను సార్, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లను బాధ్యతగా పాటించాలి. చంద్రబాబు నాయుడు గారికి 124 ఇచ్చినా ముఖ్యమంత్రి గారు నిలబడేవాడు, 23 ఇచ్చినా ప్రతిపక్ష పార్టీగా నిలబడతాడు. ఎన్ని ఇస్తే అన్ని స్వీకరించి బాధ్యత నడుతుంది, దాన్ని పార్టీ అంటారు. కాబట్టి 40 ఏళ్ళుగా పార్టీ జీవం పోసుకొని ఇంకా సజావుగా అధికారంలో ఉంది. అసలు ఈ పార్టీ ఏంటి సార్? ఇప్పుడు మీకు మాట చెప్తా, మీరు విన్నారో లేదు జగన్మోహన్ రెడ్డి గారి మాటలో, అసలు దాని కార్యకర్తల కమిటీలు లేవు, గ్రామ కమిటీలు లేవు, మండల కమిటీలు లేవు, నియోజకవర్గ కమిటీలు లేవు. మొన్న కూడా ఏం చేసిందంటే కార్యకర్తలు పెట్టుకున్నారు, అక్టోబర్ లోపు కమిటీలు వేసి అందరికి కార్డులు ఇచ్చి తర్వాత 14 సంవత్సరాలు పార్టీ